ఈ చపాతీ రంగు రుచిలో అద్భుతంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్ విటమిన్ పుష్కలంగా ఉండి బ్రేక్ఫాస్ట్లో కూడా అండ్ లంచ్లో కూడా చాలా బాగుంటుంది అండ్ హార్ట్ కూడా చాలా మంచిది. అది చేయడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్లోకి 1 కప్పు బీట్రూట్ ముక్కల్ని పెద్దగా కట్ చేసి వేసుకుని అలాగే 2 పచ్చిమిర్చి 1 ఇంచ్ అల్లాన్ని కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత చల్లార్చుకుని మిక్సీ జార్లోకి వేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేరే బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకుని అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ కూడా వేసుకుని ముందుగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని అవసరం పడితే కనుక మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ముద్దలా అయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని పిండి అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. అండ్ మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఉండల్లాగా చేసి పెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకుని చూపిస్తున్న విధంగా చపాతీలాగా చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా అలానే మందంగా కాకుండా ఈ విధంగా చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి చపాతీని 2 వైపులా కూడా ఒత్తుకుంటూ కాల్చుకుంటే బాగా పొంగుతుందండి. ఇలా కొంచెం కాలిన తర్వాత 1 నిమిషం పాటు 1 టీ స్పూన్ గీ వేసుకుని 2 వైపులా కూడా అప్లై చేసుకుని కాల్చుకొని తీసుకుంటే బీట్రూట్ చపాతీ రెడీ అయిపోతుంది. హెల్త్కి చాలా మంచిది. అలాగే పిల్లలకి స్నాక్గా లంచ్ బాక్స్లో కూడా రెడీ చేసేయచ్చు. మీరు ట్రై చేసి రీల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మరి.